మొన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి నల్లబాలు గారి మీద ఏవైతే 3 కేసులు నమోదైనాయో సో వాటన్నిటిని కూడా కొట్టేస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ తీర్పు ఇచ్చిన వెంటనే కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఏమంటున్నారు, మీరు ఒక్కసారి కనుక హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కనుక చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది. మరి ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో హైకోర్టు, ఈ తీర్పుతో అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప మీద చెల్లుమని చెప్పేసి దెబ్బ కొట్టినట్టు అనిపిస్తా ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకోటి ఏమంటున్నారు అంటే, మరి ఈ రాజకీయ ముసుగులో అటువైపు బీజేపీ కార్యకర్తల్ని నాయకుల్ని వీళ్ళందరూ కూడా మరి మీరు ఇబ్బంది పెడతాం ఆపేయాలి అని చెప్పేసి డీజీపీ గారిని అయితే కోరటం జరిగిందనమాట. సో దాని తర్వాత ఆయన ఏమంటున్నారు అంటే, మరి ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సో మరి ఈ కేసు గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారంటే బీఆర్ఎస్ లీగల్ సెల్లే. సో కాబట్టి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.